ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్, పార్వతీపురం కలెక్టర్గా శ్యాంప్రసాద్, అనకాపల్లి కలెక్టర్గా విజయ, కోనసీమ కలెక్టర్గా మహేష్ కుమార్, పల్నాడు జిల్లా కలెక్టర్గా అరుణ్ బాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఆనంద్, తిరుపతి కలెక్టర్గా వెంకటేశ్వర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా శ్రీధర్, కడప కలెక్టర్గా శివశంకర్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్, నంద్యాల జిల్లా కలెక్టర్గా రాజకుమారి, విశాఖ కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. బదిలీలు చాలా భారీ ఎత్తున జరిగాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్న. రవికృష్ణ, చాలా భారీగానే బదిలీలు జరిగాయి. అంటే బదిలీలకు ప్రధాన కారణం ఏం చెప్పుకోవచ్చు? అలాగే ఎప్పటి నుంచి వీళ్ళు బాధ్యతలు చేపట్టబోతున్నారు? అంటే ఇక్కడ ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం కొలువు దిగిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో కూడా పాలనని వేగవంతం చేయాలి. అదే విధంగా కూడా పాలనకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఈ నాణ్యతతో కూడినటువంటివి ప్రభుత్వాన్ని పనులని అందించాలనే ఉద్దేశంతో కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మనం ఈ రోజు జరిగినటువంటి బదిలీలు కనుక చూసినట్లయితే 12 జిల్లాలకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడం జరిగింది. కలెక్టర్ గా నియమించడం జరిగింది. వాళ్ళలో కొంతమంది అయితే మాత్రం మొట్టమొదటిగా పోస్టింగ్ వచ్చినటువంటి ఈ కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. ప్రధానంగా కూడా పాలనకు సంబంధించి ఎప్పుడైతే అధికారంలో వచ్చిన తర్వాత గతంలో వైసీపీతో అంటగాగినటువంటి ఎవరైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళందరినీ కూడా పక్కపెట్టడం జరిగింది. అదే ప్లేస్ లో కూడా న్యూట్రల్ గా ఉండేటువంటి సీనియర్ ఆఫీసర్లను కూడా మనం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడైతే మాత్రం మరింత వేగంగా కూడా ప్రజలకు పాలన అందించాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా బదిలీలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా ఒక కలెక్టర్ గా తీసుకునేటువంటి పరిస్థితిలో మాత్రం ఆయనకు సంబంధించినటువంటి ప్రొఫైల్ మొత్తాన్ని పరీక్షించడమే కాకుండా కూడా ఆయన న్యూట్రల్ గా ఉంటారా, పనికి సమర్థుడా కాదా అనేటువంటి కోణంలో పొలిటికల్ ప్రదర్శనకి కూడా తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి, అదేవిధంగా కూడా ఆయన ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటుందా లేదా అనే దాని మొత్తాన్ని కూడా చూసుకునే పరిస్థితి, అదేవిధంగా కూడా చాలా సిన్సియారిటీగా ఉన్నటువంటి అధికారులకే పట్టం కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా యువతకే ప్రాధాన్యత, యువ కలెక్టర్, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 12 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లను నియమించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్వప్నిల్ దినకర్, పార్వతీపురం కలెక్టర్ గా శ్యాంప్రసాద్, అనకాపల్లికి కేవి విజయ, కోనసీమ కలెక్టర్ గా మహేష్ కుమార్, పల్నాడు కలెక్టర్ గా పి అరుణ్ బాబు, నెల్లూరు కలెక్టర్ గా ఆనంద్ని, తిరుపతి కలెక్టర్ గా డి వెంకటేశ్వరరావు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చెరుకూరు శ్రీధర్ని, అదేవిధంగా కూడా కడప కలెక్టర్ గా లోతేటి శివశంకర్ని, సత్యసాయి కలెక్టర్ గా చేతన్ని, నంద్యాల కలెక్టర్ గా బి రాజకుమారి, విశాఖ కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్ ని నియమించడం జరిగింది. ప్రధానంగా కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి పాలనను గాడిలో పెట్టాలంటే మాత్రం ఆ జిల్లాలకు సంబంధించి జిల్లాల్లో మాత్రం కలెక్టర్లు పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు మాత్రం సీఎం గా ఆయన మరుక్షణమే ఆయన అక్కడ పాలనలో ప్రక్షాళన ఉంటుంది. అదేవిధంగా కూడా పనులు సంబంధించి, అదే విధంగా కూడా ప్రజలకు సంబంధించి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సివిల్ సర్వీస్ ఆఫీసర్లని కూడా మారుస్తూ అని తెలిపారు. దానికి అనుగుణంగా ఇవాళ 12 మంది కలెక్టర్లను అయితే మార్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.